ఇజ్రాయెల్ సైన్యం మీద తీవ్ర ఒత్తిడి పెరిగిపోతుంది. ఇప్పటిదాకా ఏంటంటే సైన్యపు కార్యకలాపాలు ఆపడానికి లేకపోతే పాలస్తీనాలో యుద్ధం వద్దు అని చెప్పడం కోసం కొన్ని జరిగినాయి. అందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని నుంచి రూటు మారుతుంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రక్రియలు ఏంటయ్యా అంటే ఎటాక్ అన్నటువంటిది ముమ్మరం చేయడం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రజలే ఆగ్రహం. ఎందుకంటే ఈ లిబరల్స్ ఎవరైతే నాటకాలు ఆడుతూ ఉన్నారో హమాస్ తీవ్రవాదులకు అనుకూలంగా లేదా పాలస్తీనా ప్రత్యేక దేశం ఉండాలని కోరుకుంటూ ఇజ్రాయెల్లో ఉద్యమాలు చేస్తున్నారో వీళ్ళ బుద్ధి ఏంటి అన్నది అర్థమయ్యేటప్పటికి రివర్స్ అటాక్ అన్నటువంటిది ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా సచ్చినట్టు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. చివరికి గాజాకి ఆహారం సప్లైని ప్రజలు ఆపేశారంటే అర్థం చేసుకోవచ్చు. చివరికి జోర్డాన్ లాంటి వాళ్ళు విమానాల్లో నుంచి సప్లై చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు లెబనాన్ మీద దాడి చేస్తారా లేదని ప్రజలు నిలదీస్తున్నారు. హెజ్బుల్లా వాళ్ళు అంతు చూస్తారా లేదని ప్రజలు నిలదీస్తున్నారు. ఎందుకంటే రోజు లెబనాన్ నుంచి వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీదన ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పట్టణాల మీదన దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విసిగెత్తిన ప్రజలు మీరు ఏమన్నా చోద్యం చూస్తున్నారా, బాతులాగా నిదానంగా నడుద్దాం అనుకుంటున్నారా, యుద్ధం అంటే వేగం తెలియదా అంటూ తమ సైన్యాన్ని నిలదీస్తూ ఉద్యమాలు ప్రారంభించేటప్పటికి బిత్తరపోవడం నెతన్యాహు వంతైంది.